తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆయన నేతృత్వంలో పార్టీ దినదినాభివృద్ధి చెందుతుంది, ఒక క్రమశిక్షణతో ముందుకు వెళుతుంది. 100 ఏళ్ల పాటు టీడీపీ వర్ధిల్లుతుందని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ 43వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి జెండాను ఆవిష్కరించారు. అక్కడ గల ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయుల విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఒంగోలు నగర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేకును మాగుంట కట్ చేసి అందరికీ తినిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో నాయకులు, కార్యకర్తలు పటిష్టంగా ఉన్నారని తెలిపారు. పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉందన్నారు. సీనియర్ కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు కూడా ఇస్తున్న విషయాన్ని మాగుంట ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ 2047లో భాగంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడు కొట్టారి నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు నలమోతు బాలగంగాధర్, నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, మంత్రి శ్రీనివాసరావు, నగర మేయర్ గంగార సుజాత, వైవి సుబ్బారావు, కొల్లా మాధవ, టీవీ శ్రీరామ్మూర్తి, అయినాబత్తిన ఘనశ్యాం, తాతా ప్రసాద్తో పాటు టి అనంతమ్మ, రమాదేవి, కుసుమ కుమారి తదితరులతో పాటు పార్టీ డివిజన్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు. నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ ఫౌండర్ అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు 43వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం అంటే పార్టీని ప్రారంభం చేసి 43 సంవత్సరాలు దిగ్విజయంగా నడిపించి వారి తరువాత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పార్టీని తన భుజస్కంధాల మీదుగా తీసుకెళ్ళి 43 సంవత్సరాలు ఈ పార్టీని, అంటే ఇది చాలా ఓల్డెస్ట్ పార్టీ, ఇది తెలుగుదేశం పార్టీ అనేది. మరలా అధికారానికి తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా వారందరికీ కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ, ఎంతో కష్టపడితేనే ఒక పార్టీ ఎక్కువ కాలం కూడా రాజకీయాల్లో ఉండగలుగుతుంది. అంటే ప్రతి సిస్టమ్ అనేది చంద్రబాబు నాయుడు గారికైనా లోకేష్ బాబుకైనా ఇప్పుడు అర్థమయ్యి కార్యకర్తని, నిజంగా ఉన్న కార్యకర్తని గుర్తింపు కూడా తీసుకొచ్చేదానికి వారు చేస్తున్న ఆలోచనలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచి ఒక నాయకులుగాను కార్యకర్తలుగా ఉన్న వారందరికీ కూడా నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది. శ్రమ పడితేనే పార్టీలో గుర్తింపు ఉంటుంది అనేది వారు ఒకటే పదే చెప్తుంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ బాబు గారైనా సీనియర్ కార్యకర్తలందరికీ కూడా ఒక మంచి గుర్తింపు కూడా ఉంటుంది. కొంత ఆలస్యం కావచ్చు అయినా కూడా, ఎందుకేమిటంటే వారి ఆలోచన ఈ పార్టీని ఇంకా కూడా 100 సంవత్సరాలుగా ఏంటంటే ఈ రాజకీయంగా కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఫౌండర్స్ అంటే నిజమైన నాయకులు, కార్యకర్తలు అనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏ విధంగా సాయం చేస్తేనే పార్టీ పెద్దలందరూ ఈ పార్టీని కింద అంటే గ్రాస్ రూట్ నుంచి ఏ విధంగా కూడా దీనిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారనేది ఆలోచిస్తారనేది మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ఐడియా. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా పార్టీ కార్యక్రమాలు, పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు, ప్రభుత్వాన్ని కూడా నడిపించుకుపోవటం అనేది కూడా ఈ 9 నెలల కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి ఏమిటనేది మనకందరికి కూడా అర్థమవుతుంది. అభివృద్ధి, సంక్షేమం అనేది 2 కళ్ళతో కూడా వారు ఎప్పుడు కూడా చూస్తున్న వ్యక్తి. కాబట్టి ఏ ఊరికి వెళ్ళినా కూడా భారతదేశంలో వారికి ఎక్కడైనా ఎటువంటి విలువ ఉన్నది ఏర్పడి ఉన్నదని తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక పెద్ద విషనరీ. వారి ఆలోచన కూడా 2047వ సంవత్సరంలో ఏ విధంగా ఉండాలనేది వారు ఆలోచిస్తూ తీసుకొస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్లేదాని కొరకు ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కూడా గుర్తుపెట్టుకొని ఈ పార్టీని మనం అందరం కూడా ఏ విధంగా కూడా మనం ముందుకు తీసుకెళ్లేదానికి, ఇంకా ఎక్కువగా కూడా అభివృద్ధిలోకి తీసుకుని వచ్చేదని ఆలోచన చేయమని మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా నేను కూడా కోరుతూ